పూజకు వేగమెరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. రాజాధిరాజు ఆనంద గీతం పాడి ఉత్సాహ గీతం పాడి ఆనంద గీతం పాడి ఉత్సాహ గీతం పాడి పుష్పాలతో కీర్తించి కొనియాడెదం రే జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడెదం రే జనమా. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. జై తండ్రి దేవా, జై జై పుత్ర దేవా, జై 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 ఆత్మదేవా. నమస్తే నమస్తే నమో నమః. రాజు బలి పూజకు వేగమెరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. రాజాధిరాజు బలి పూజకు వేగమెరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. ఆనంద గీతం పాడి ఉత్సాహ గీతం పాడి ఆనంద గీతం పాడి ఉత్సాహ గీతం పాడి దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడెదం రే జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడెదం రే జనమా. రాజాధిరాజు బలి పూజకు వేగమెరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. దేవదేవుని ప్రేమ సుతుడు
పాపిని రక్షించెను, ప్రతి పాపిని రక్షించెను. విశ్వాసముని తోడ పాల్గొందమా, విశ్వాసముని తోడ పాల్గొందమా. నిగ పాపబలి నిగ సాససని నిగ పాపబలి నిగ సా నిగ సా నిగ సా నిగ సా. రాజాది రాజుపై పూజకు తండ్రి దేవుని సన్నిధికి తండ్రి మాటకు లోబడి తనను తాను తగ్గించుకొని తండ్రి మాటకు లోబడి తనను తాను తగ్గించుకొని సేవకుని వారు మమునొందెను, సేవకుని వారు మమునొందెను. నిన్ను నన్ను రక్షించెను, నిన్ను నన్ను రక్షించెను. ఆ దివ్య బలిలోన పాల్గొందమా, ఆ దివ్య బలిలోన పాల్గొందమా. సాససని నిగ పాపబలి నిగ సాససని నిగ పాపబలి నిగ సా నిగ సా నిగ సా నిగ సా. రాజాది రాజుపై పూజకు తండ్రి దేవుని సన్నిధికి అరుగుదరా. ఈ దివ్య బలి పూజను ప్రారంభించే ముందు జ్యోతి అర్చన ఉన్నది కాబట్టి ఈ బలి పూజకు ప్రధాన యాజకులైనటువంటి జోసఫ్ పాలడుగు గారిని జ్యోతి ప్రజ్వలన చేయడానికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ష్రైన్ డైరెక్టర్ మరియు ఈనాటి బలి పూజకు ప్రధాన యాజకులు జోసఫ్ పాలడుగు గారిని, అదేవిధంగా మా మేరీమాత ప్రొవిన్షియల్ అయినటువంటి ప్రతిపాటి మరిదాస్ ఫాదర్ గారిని, అదేవిధంగా మా ప్రోవిన్స్ కౌన్సిలర్ అయినటువంటి ఫాదర్ శామ్యూల్ ఆరుగోలన్ గారిని, విచారణకర్తలైనటువంటి గోపు అభిలాష్ ఫాదర్ గారిని, అదేవిధంగా కోశాధికారి అయినటువంటి ఫాదర్ దిరిసం జయప్రసాద్ గారిని జ్యోతి ప్రజ్వలన చేయడానికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఈ బలి పూజలో ప్రత్యేకించి పెద్దౌటిపల్లిలో ఉన్నటువంటి యూత్ వారినందరినీ కూడాను తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు ఆశీర్వదించాలని, వారిపై దేవుని యొక్క ఆశీర్వాదాలు కొమ్మరింపబడాలని, వారందరి శ్రేయస్సు కోసం తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పణ. మరొక మారు ష్రైన్ డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ జోసఫ్ పాలడుగు గారిని బలి పూజ ప్రారంభించి అందరి కోసం ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాను. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియ దైవ బిడ్డలారా, బ్రదర్ జోసఫ్ తంబి గారి భక్తులారా, ధన్యజీవి త్యాగధనుడు అద్భుత వ్యక్తి బ్రదర్ జోసఫ్ తంబి గారి ఈ 80వ వర్ధంతి మహోత్సవములు ఎంతో ఘనంగా, అర్థవంతముగా, విజయవంతముగా నిర్వహించకు దేవాది దేవుడు అనేక మేలులను మనందరికీ అనుగ్రహించి ఉన్నారు. మరి 2025వ సంవత్సరము ఒక ప్రత్యేకతను సంతరించుకుని ఉంది. ఎందువల్లంటే ఈ సంవత్సరమును మన పరిశుద్ధ జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారు జూబిలీ ఉత్సవముగా ప్రకటించి ఉన్నారు. మరి ఈ సంవత్సరము 2025వ సంవత్సరము బ్రదర్ జోసఫ్ తంబి గారి మహోత్సవములు ఎంతో ఘనంగా, విజయవంతంగా జరిపించడకు అనేక మంది అనేక విధాలుగా
సహాయ సహకారం అందించున్నారు. వీరందరినీ దేవాది దేవుడు దీవించమని, ప్రత్యేకంగా దేవుడు వీరిని వీరి యొక్క కుటుంబాలను ఆశీర్వదించి కాచి కాపాడమని, రాబో కాలంలో కూడా వీరిని అధికంగా ఆశీర్వదించమని ప్రత్యేకంగా ఈ యొక్క దివ్య బలి పూజలో వారి కొరకు ప్రార్థిస్తూ, మరి ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి మా కపుచిన్ సహోదరుల యొక్క పరిచర్య ద్వారా వారి యొక్క శ్రమ ఫలితముగా అనేక మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రంకు ఇచ్చేసి బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనేక మేలులు దీవెనలు పొందుకొంచు ఉన్నారు. కొలసీలకు రాసిన లేఖలో పునీత పౌలు మహాశయుడు 3వ అధ్యాయము 17వ వచనములో చెప్పిన విధంగా, మీరు చేసిన ప్రతి కార్యమును లేక మీరు చెప్పిన ప్రతి మాటను తండ్రి దేవునకు యేసు ప్రభువు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభు పేరిట చేయవలేను అని రాసిన విధముగా ఈరోజు ప్రతి మేలుకు ప్రతి కృపకు దేవాదేవునికి కృతజ్ఞత తెలియపరుచుకోవచ్చు. సమిష్టి కృతజ్ఞత సమిష్టి దివ్యబలి పూజను ఈ పుణ్యక్షేత్ర రెక్టర్, విచారణ గురువులు, సహాయ గురువులు, ఇతర గురువులచే నిర్వహించబడుతూ ఉంది. కనుక వీరిని ప్రత్యేకంగా దేవాదేవుడు దీవించి కాచి కాపాడమని, ఈ యొక్క దివ్య బలి పూజను ప్రారంభించమని ప్రత్యేకంగా వీరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. హృదయపూర్వకముగా పొగడ్తలతో ప్రభువునకు కీర్తనలు స్తోత్రములు చెల్లింపుడు. మన ప్రభువుకు యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయమును గురించి తండ్రి యగు దేవునకు సర్వదా కృతజ్ఞత అర్పించుకొనుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువగు యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు తంబి గారి భక్తులారా, క్రైస్తవ విశ్వాసులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి 80వ వర్ధంతి మహోత్సవములను ఈ దివ్యబలి పూజలో కృతజ్ఞతాభావముతో దేవునికి స్తోత్ర గీతాలు పాడుతూ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నాము. ఈ 3 రోజుల మహోత్సవాలు ఇంత ఘనముగా గొప్పగా జరిగాయి అంటే తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన చాలా ఉన్నది. తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన చాలా గొప్పది. కాబట్టి ఈ యొక్క మహోత్సవంలో పాల్గొనడానికి ఎంతోమంది భక్తులు దూర ప్రాంతం నుంచి కష్టముగా ఉన్నప్పటికీ కూడా తంబి గారి మీద నమ్మకము ఉంచి, దేవుని మీద విశ్వాసము ఉంచి, తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన చాలా గొప్పదని భావించి ఈ మారుమూల ప్రాంతమైనటువంటి పెదౌటిపల్లి ప్రాంతానికి వచ్చి తంబి గారి యొక్క సమాధిని వేలాది మంది, లక్షలాది మంది భక్తులు తాకుతూ ఉన్నారు. ఎంతోమంది స్వస్థతలు పొందుతూ ఉన్నారు. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, నేను కూడా ఆ తంబి గారి యొక్క సమాధిని తాకడం ద్వారానే ఈ లోకములో జన్మించగలిగాను. అది నా తల్లి, నా నానమ్మ చెప్పినటువంటి సాక్ష్యము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దివ్యబలి పూజలో పాల్గొనబోయే ముందు మనమందరము కూడా కృతజ్ఞతాభావముతో చేతులు జోడించి భక్తి విశ్వాసాలతో దివ్యబలి పూజలో పాల్గొని కళ్ళు మూసుకొని మన వ్యక్తిగత జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనము చేసిన పాపములను ఒప్పుకుందాము. ప్రాణదాత కరుణ
చూపగరా నీ ప్రేమ తీరం ఎనలేని నాకు వెలుగు పంచగరా ఓ యేసుదేవా నా ప్రాణదాత కరుణ చూపగరా నీ ప్రేమ తీరం కలలేని నాకు వెలుగు పంచగరా ఎంతమావి దారిలోన నడక సాగేనా ఎండమావి దారిలోన నడక సాగేనా యేసుదేవా నా ప్రాణదాత కరుణ చూపగరా నీ ప్రేమ తీరం కలలేని నాకు వెలుగు పంచగరా అంతులేని బాధతోటి కూడు చెదిరిన నిరాశ నీడ కరువై గుండె చెరువై మంట మారిన కళామయుడై జీవితాన దారి చూపేనా భారమైన జీవితాన దారి చూపేవా ఓ యేసుదేవా నా ప్రాణదాత కరుణ చూపగరా నీ ప్రేమ తీరం కలలేని నాకు వెలుగు పంచగరా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. Gloria, 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 మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ పూర్వమున మంచి మనస్సు గలవారికి శాంతి 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 మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి 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 గ్లోరియా 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 Gloria, Gloria, Gloria.
సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితైన సర్వేశ్వర నీవు పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. మహావైభవములకై మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 ప్రభువైన యేసుక్రీస్తువా సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రె పిల్ల నీవు పొగడుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. ఇతరుని బ్రతన కూర్చున్న ప్రభువా మాకు దయచూపును మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ఏదైనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా నిత్యైన సర్వేశ్వరుని మహిమలో ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కష్టములోనున్న మీ సేవకుల మరులను నీవు దయతో ఆలకింతువు. జాలి హృదయముతో నీవు మాకు చేసిన అనేక మేలులకు మా కృతజ్ఞతాంజలను అర్పించుచూ ఉన్నాము. మీ వరానుగ్రహములను పరంపరముగా పొందిన మేము నిన్ను నిరతము ఆనందముతో సేవించినట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలన చేయ మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 50వ అధ్యాయము 22వ వచనము నుండి 24వ వచనం వరకు. మొదటి పఠనము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 50వ అధ్యాయము 22వ వచనము నుండి 24వ వచనం వరకు. సమస్తమును సృజించిన ప్రభువును కొనియాడుడు, సర్వత్రా మహాకార్యములు చేసిన దేవుని కీర్తింపుడు. ఆయన మనము పుట్టినప్పటి నుండి మనలను హెచ్చించి కరుణతో ఆదరించెను. ప్రభువు మనకు ఆనందము దయచేయుగాక. మన ఇజ్రాయేలీయులకు
సదా శాంతిని ప్రసాదించుగాక. ఆయన మనలను ఎల్లవేళలా కరుణతో పోషించుగాక. ఆపదలో మనలను కాపాడుగాక. ఇది ప్రభు వాక్కు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కృప కలకాలముండు, ఆయన కృప కలకాలముండును. స్థిరమైన కృప కలకాలముండును. స్థిరమైన కృప కలకాలముండును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు నా పక్షమున ఉండగా నేను ఏ అపాయమునకు జంకరు. శత్రువులు నన్నేమి చేయజాలరు. ప్రభువే నాకు సహాయం చేయును. ప్రభువు నా పక్షమున ఉండగా నేనే అపాయమునకు జంకను. శత్రువులు నన్నేమి చేయజాలరు. ప్రభువే నాకు సాయం చేయును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కృప కలకాలముండును. ఆయన కృప కలకాలముండును. స్థిరమైన కృప కలకాలముండును. స్థిరమైన కృప కలకాలముండును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. రెండవ పఠనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మీకు తన అనుగ్రహమును వసగెను కనుక మీ కొరకై నేను సర్వదా ఆయనకు కృతజ్ఞతలు అర్పింతును. ఏలైనా క్రీస్తుతో ఐక్యము వలన మీరు సర్వ విధముల వాక్కునందును జ్ఞానమునందును ఐశ్వర్యవంతులైతిరి. క్రీస్తును గూర్చిన సందేశము మీ యందు ఎంతయో దృఢపడినది కనుకనే మన ప్రభువకు యేసుక్రీస్తు ప్రత్యక్షం చేయబడుటకై వేచియున్న మీకు ఆత్మీయ ఆశీర్వాదమైనను కొరత కాలేదు. మన ప్రభువకు యేసుక్రీస్తు దినమున మీరు దోషరహితులుగా ఉండునట్లు ఆయన మిమ్ము తుది వరకు సుస్థిరముగా ఉంచును. తన కుమారుడను మన ప్రభువకు యేసుక్రీస్తుతో సహవాసమునకు మిమ్ము పిలిచిన ఆ దేవుడు విశ్వసనీయుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
పాట కన్నా అమృత పాట దొరకునా అమూలమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరకునా అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా పాడెదం హల్లెలూయా పాడెదం హల్లెలూయా ప్రభువుని స్తుతింప పాడుడి హల్లెలూయా పాడెదం హల్లెలూయా పాడెదం హల్లెలూయా ప్రభువుని స్తుతింప పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు. లూకా శుభవార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు. యేసు సమరియా గలిలయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలుచుండి గొంతెత్తి, ఓ యేసు ప్రభు, మమ్ము కరుణింపుము, ఓ యేసు ప్రభు, మమ్ము కరుణింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు పలికెను. వారు మార్గమధ్యముననే శుద్ధి పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థతుడగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞతలు తెలిపెను. అతడు సమరీయుడు. అప్పుడు యేసు 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడా? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ అన్యుడు ఒక్కడేనా అని ప్రశ్నించెను. పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది, లేచి వెళ్ళుము అని పలికి అచట నుండి
నిష్క్రమించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని చేత మికిలిగా ప్రేమించబడుతూ ఉన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, తంబి గారి భక్తులారా, ఈరోజు మనమందరము కూడా కృతజ్ఞత సమిష్టి దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నాం. దేవునికి కృతజ్ఞతలు తెలియచేయటం కోసము ఈ యొక్క దివ్య బలి పూజను మనమందరము కూడా ఏర్పాటు చేసుకుందాం. ముందుగా ఒక వాక్యాన్ని మనము చదువుకుందాం. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనములో ఒక వాక్యాన్ని మనందరికీ కూడా సెలవిస్తూ ఉన్నారు. ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ఈ యొక్క వాక్య పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. పునీత పౌలు గారు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటినీ చేయగలను. అందరూ కూడా గట్టిగా చెప్పండి. నేను చెప్పిన తర్వాత, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటినీ చేయగలను. ఇంకోసారి కొంచెం గట్టిగా చెప్పండి. క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటినీ చేయగలను. నేను అన్నిటినీ చేయగలను. బయట మీరు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు కదా, అలానే ఒకసారి గట్టిగా అరిచి చెబుదాం. క్రీస్తు అనుగ్రహించు శక్తిచే, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటినీ చేయగలను. నేను అన్నిటినీ చేయగలను. మన కుడి చేతి పైకి లేపి చెబుదాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి మహిమ, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ, ఆత్మదేవ మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు అనుగ్రహించే శక్తిచే నేను అన్నిటినీ చెయ్యగలను అని పునీత పౌలు గారు తెలియచేస్తూ ఉన్న విధముగా ఈ రోజున మనమందరము కూడా చెప్పవలసినటువంటి విషయము, ధ్యానించవలసినటువంటి విషయము, క్రీస్తు అనుగ్రహించే శక్తి చేతనే నేను ఇవన్నీ కూడా చెయ్యగలిగాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం దేవునికి. క్రీస్తు అనుగ్రహించే శక్తి చేతనే ఈ యొక్క పండుగను మనం విజయవంతం చేసుకోగలిగాం. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు మనమందరము కూడా క్రీస్తు ఆ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియచేయటానికి ఇక్కడ గుమికూడినటువంటి మనమందరము కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. మనం ఎంత పని చేసినా కూడా, ఏమి చేసినా కూడా, ప్రభు ఇల్లు కట్టని ఎడల ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థం. ప్రభు ఇల్లు కట్టని ఎడల ఇల్లు కట్టువారి యొక్క శ్రమ వ్యర్థం. ఇది మన మనసులో బలముగా ఉంచుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ యొక్క బ్రదర్ జోసఫ్ తంబి గారి యొక్క మహోత్సవాలను జరుపుకోవడానికి దాదాపు 3 నెలల నుండి మనము ప్రణాళికలను రచించాము. అనేక మందిని కలిసాము, అనేక మంది దగ్గర పర్మిషన్లు తెచ్చుకున్నాము. ఈ యొక్క మహోత్సవాల కోసం ఎంతోమంది కష్టపడ్డారు, ఎంతోమంది శ్రమట ఓర్చారు. రేయింబవళ్ళు చాలామంది కూడా పనిచేశారు. ఫాదర్స్ పనిచేశారు, పెద్దలు పనిచేశారు, ఎంతోమంది అధికారులు పనిచేశారు, మర్యాదల సభ్యులు పనిచేశారు, ముఖ్యంగా యూత్ పిల్లలు పనిచేశారు, ఆల్టర్ బాయ్స్ పనిచేశారు,
సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసేవారు, పాటలు పాడేవారు, ఎంతోమంది ఈ యొక్క మహోత్సవం విజయవంతం కావాలని పనిచేశారు. అయితే ఈరోజు మనమందరము కూడా గుర్తుంచుకోవలసినటువంటి విషయము, క్రీస్తు అనుగ్రహించు శక్తి చేతనే నేను అన్నిటినీ చేయగలను. ఈరోజు మనం అందరము కూడా ధ్యానించుకోవలసినటువంటి అంశము, క్రీస్తు అనుగ్రహిస్తేనే, క్రీస్తు తన యొక్క శక్తితో నన్ను ముందుకు నడిపిస్తేనే, క్రీస్తు నాకు మార్గాన్ని చూపితేనే, క్రీస్తు నాకు బలాన్ని శక్తిని ఇస్తేనే, క్రీస్తు నా బలహీనతలలో నాకు తోడుగా ఉంటేనే నేను ఏదైనా చేయగలను. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియమైన దేవుని బిడ్డలారా. క్రీస్తు మనతో ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఇక్కడ ఉన్న ఈరోజు మనమందరము కూడా తెలుసుకోవలసినటువంటి విషయము, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకుడు ధన్యజీవి తంబి గారి యొక్క 80వ వర్ధంతి మహోత్సవాలను మనమందరము కూడా ఘనముగా కొనియాడి ఉన్నాం. 9 రోజుల పాటు నవదిన ప్రార్థనలు చేసుకొని ఉన్నాం. గడిచిన 3 రోజుల నుండి ఘనముగా మహోత్సవాలను చేసుకుంటూ ఉన్నాం. భక్తియుతముగా మనమందరము కూడా ఇప్పుడు పూర్తి చేసుకుంటూ ఉన్నాం. అందుకే ఈ సాయంకాల సమయములో బ్రదర్ జోసఫ్ తంబి గారి పుణ్యక్షేత్రంలో పనిచేస్తూ ఉన్నటువంటి గురువులందరితో కలిసి, మా యొక్క ఇతర గురువులతో కలిసి, మీ అందరితో కలిసి దేవునికి కృతజ్ఞతలు తెలియచేయటానికి ఇక్కడ మనమందరం కూడా గుమికూడి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునీత పౌలు గారు తెస్సలోనికా ప్రజలకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 16 నుండి 18 వచనాల్లో నిజమైన క్రైస్తవుడు ఏమి చేయాలో ఒక 3 విషయాలు చెబుతూ ఉన్నాడు. పునీత పౌలు తెస్సలోనికా ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు నిజమైన క్రైస్తవుడు ఏమి చేయాలో 3 విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. సర్వదా సంతోషముగా ఉండుడు మొదటి విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైనటువంటి మనం అందరము కూడా చేయవలసినటువంటి మొదటి పని సర్వదా సంతోషముగా ఉండాలి. రెండవదిగా సదా ప్రార్థించాలి. క్రైస్తవులమైన మనందరం చేయవలసినటువంటి పని సర్వదా సంతోషముగా ఉండాలి, సదా ప్రార్థించాలి. మూడవదిగా ఎల్లవేళలా కృతజ్ఞులమై ఉండాలి. ఈ 3 విషయాలు నిజమైన క్రైస్తవులు చెయ్యాలి అని పునీత పౌలు గారు మనందరికీ బోధిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వదా సంతోషముగా ఉండండి, సదా ప్రార్థన చెయ్యండి, అదే విధముగా ఆ తండ్రి దేవునికి కృతజ్ఞతలు తెలియచేయండి. అదే ప్రభు సెలవిస్తూ ఉన్నారు, అన్ని వేళలా కృతజ్ఞులై ఉండుడు, యేసుక్రీస్తు నందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరినది ఇదియే. దేవుడు మన నుండి ఇదే కోరుతూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులమైన మనందరి నుండి కూడా దేవుడు కోరుకునేటటువంటిది ఇదే, సర్వదా సంతోషంగా ఉండమంటూ ఉన్నాడు. ఈనాటి కాలంలో నవ్వడం కూడా కష్టమే, సంతోషంగా ఉండడం కష్టం, ఇతరులను పలకరించడం కష్టం, మనసులో ఏదేదో పెట్టుకొని మగ్గిపోతూ ఉంటారు. మనసులో కుళ్ళు కుతంత్రాలతో ఈ సమాజం తయారవుతూ ఉంది. అయితే దేవుడు మన నుండి కోరుకునేది సర్వదా సంతోషంగా ఉండమంటున్నాడు. నిజమైన క్రైస్తవులు సర్వదా సంతోషంగా ఉంటారు. ఎంతమంది క్రైస్తవులు సర్వదా సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నారు? ఎంతమంది మనస్ఫూర్తిగా నవ్వగలుగుతూ ఉన్నారు? నిజమైన క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి మనమందరము కూడా, ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి మనమందరము కూడా సర్వదా సంతోషముగా ఉండాలి. రెండవదిగా సదా ప్రార్థన చెయ్యాలి. ఈ ఒక్కరోజు కాదు, ఈ యొక్క తంబి మహోత్సవాలు జరిగినంతసేపు కాదు, సదా ప్రార్థన చెయ్యాలి. తంబి గారి జీవితము కృతజ్ఞత, స్తుతి, ప్రార్థన జీవితము. ఈ విషయం మీద ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. తంబి గారి జీవితము కృతజ్ఞత, స్తుతి, ప్రార్థన జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తంబి గారు జీవితము దేవుని పట్ల కృతజ్ఞతతో కూడినటువంటి జీవితము. సూర్యోదయము నుండి సూర్య అస్తమయం వరకు
ఆయన జీవించినంత కాలము సర్వవేళల యందు ఆయన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ జీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తంబి గారు ఈరోజు ఆయన మనందరం కూడా ఆదర్శ వ్యక్తిగా చూస్తున్న సమయంలో ఆయన నుండి నేర్చుకోవలసినటువంటి సందేశము, ఆయన సర్వవేళల అన్ని వేళల ఉదయకాలం నుండి రాత్రి పడుకునే వరకు ఏ సమయంలోనైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ జీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తంబి గారు మనందరికీ నేర్పించేటటువంటి విషయము. అందుకే తంబి గారిని ఆయన ప్రార్థనకు ప్రతిరూపం అంటూ ఉంటాం. తంబి గారు ప్రార్థనకు ప్రతిరూపం. ప్రార్థన చేస్తూ జీవించాడు కాబట్టి ఆయన ప్రార్థనకు ప్రతిరూపంగా మారాడు. ఈ కృతజ్ఞత సమిష్టి దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి మనమందరము కూడా తంబిని ఆదర్శముగా స్వీకరిస్తున్న మనమందరము కూడా తెలుసుకోవలసినటువంటి విషయము, మనమందరము కూడా ప్రార్థనకు ప్రతిరూపాలుగా మారాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థనకు ప్రతిరూపముగా మారాలి. ప్రార్థన చెయ్యాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి వందనాలు అర్పించాలి. అప్పుడే మన జీవితంలో మనం ఇంకా గొప్ప గొప్ప మేలులు పొందుతాం. కొంతమంది ఎన్ని మేలులు పొందినా కూడా అది మా స్వశక్తితోటే మేము సాధించామనుకుంటారు. కొంతమంది గొప్ప కార్యాలు కొన్ని చేయగానే మేము గొప్ప అనుకుంటారు, గర్వంతో విర్రవీగుతూ ఉంటారు. అందుకే ఉదయకాలం దివ్య బలి పూజలో మన యొక్క జ్ఞాన తండ్రి గారు చెబుతూ ఉన్నారు, అహం సర్వ అనర్థాలకు మూలం. మనల్ని పతనానికి దరి చేసేది ఈ యొక్క అహం. అలా కాకుండా మన జీవితంలో ఇది నాది కాదు, ఇది దేవుని కృప అని మనమందరం కూడా చెప్పగలగాలి. అందుకే ప్రసంగం మొదట్లోనే మనం ఒక వాక్యాన్ని ధ్యానించి ఉన్నాం, క్రీస్తు అనుగ్రహించే శక్తి చేతనే నేను అన్నిటినీ చేయగలిగాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు అనుగ్రహించే శక్తి చేతనే మనం ఇవన్నీ కూడా చేయగలిగాం. తంబి గారు ఈ విషయాన్ని స్పష్టముగా నమ్మారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు అనుగ్రహించే శక్తి చేతనే ఆయన అన్నీ చేయగలిగాడు. ఆయనకున్న ఆయన చేసిన గొప్ప గొప్ప అద్భుతాలు అవన్నీ కూడా క్రీస్తు అనుగ్రహిస్తేనే అతడు చేయగలిగాడు. క్రీస్తు అతనికి ఇచ్చినటువంటి గొప్ప శక్తుల ద్వారా చేయగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ మాతృలకి ఇది సాధ్యం కాదు. కేవలము క్రీస్తు అనుగ్రహిస్తేనే మన జీవితంలో మనము చేయగలము అని మనం ఈరోజు తెలుసుకుందాం. ఇంకొక విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈనాటి సువిశేష పఠనాన్ని మనం అందరం కూడా ఆలకించి ఉన్నాం. 10 మంది కుష్ఠరోగులు. ఈ 10 మంది కుష్ఠరోగులను యేసు ప్రభు స్వస్థత పరుస్తూ ఉన్నారు. ఈ 10 మంది కుష్ఠరోగులను యేసు ప్రభు స్వస్థత పరిచి మీరు వెళ్ళండి అన్నప్పుడు వెళ్ళిపోతూ ఉన్నారు. మార్గ మధ్యములో వారందరూ కూడా స్వస్థత పొందారు. అయితే అది గమనించినటువంటి ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఆ యొక్క యేసు ప్రభు అడుగుతూ ఉన్నాడు, మిగతా 9 మంది ఎక్కడా? మిగతా 9 మంది ఎక్కడా? అందరూ శుద్ధులు కాలేదా? తిరిగి వచ్చి కృతజ్ఞతలు తెలియజేసేది ఈ యొక్క వ్యక్తి మాత్రమేనా అని ఆ యొక్క యేసు ప్రభు అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని నుండి ఎన్నో మేలులు మనం అందరం పొందుతూ ఉన్నాం. ఎన్నో గొప్ప గొప్ప మేలులు పొందుతూ ఉన్నాం. మన కుటుంబ జీవితంలో కావచ్చు, మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మన సంఘ జీవితంలో కావచ్చు, మనం చేసే పనిలో కావచ్చు, ఇంకా అనేక రకాలుగా ఆరోగ్యపరంగా కావచ్చు. ఇలా అనేక విధాలుగా దేవుడు గొప్ప గొప్ప మేలులు చేస్తూ ఉన్నాడు. అయితే కృతజ్ఞతలు తెలియచేసేది కొద్ది మంది మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు అడుగుతూ ఉన్నాడు, మిగతా వారు ఎక్కడా? మిగిలిన వారు మేలులు పొందలేదా? మిగిలిన వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేయలేదా? మిగిలిన వారు ఎక్కడా అని ప్రభు ఈరోజు మనలందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. నిజముగా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎందుకు? నిజముగా మనము దేవునికి కృతజ్ఞతలు తెలియజేయగలుగుతూ ఉన్నామా? ఈరోజు ఈ క్షణము ఈ సమయంలో మనం ఇక్కడ ఉన్నాము అంటే అది దేవుని కృప. దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు కాబట్టి మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఎంతమంది నిజముగా మన జీవితంలో పొందిన మేలులకు ప్రతిరోజు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం? ఎంతమంది ఆ దేవుని వైపు తిరిగి, దేవా నా జీవితంలో నీ గొప్ప కార్యాలు చేశావు, దేవా నా జీవితంలో నీవు అద్భుతాలు చేశావు, దేవా నీవు నా కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించావు, నాకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చావు అని ఎంతమంది దేవునికి కృతజ్ఞతలు తెలియజేయగలుగుతూ ఉన్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమందికి లేనటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు. ఎంతోమంది ఈ క్షణంలో చనిపోతూ ఉన్నారు, ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు, ఎంతోమంది అనేక రకాలైన చెడు వ్యసనాలకు బానిస అయిపోతూ ఉన్నారు, ఎంతోమంది ఈ క్షణంలో అనేక రకాలైన కుటుంబ కలహాలతో సతమతమైపోతూ ఉన్నారు. అయితే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. మనం ఆనందంగా ఉండగలుగుతూ ఉన్నాం, మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం. అయితే మనం చేయవలసినటువంటి ఒకే ఒక పని, ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తంబి గారి భక్తులారా, తంబి గారి మహోత్సవాలను ఘనముగా జరుపుకున్న మనమందరము కూడా ఈరోజు తంబి గారి నుండి నేర్చుకోవాల్సినటువంటి విషయము, మనం ఏం చేసినా ఏం చేయాలనుకున్నా మనమందరము కూడా ఒక విషయాన్ని గుర్తించాలి. క్రీస్తు అనుగ్రహించు శక్తి చేతనే నేను అన్నిటినీ చేయగలను. క్రీస్తు అనుగ్రహించు శక్తి చేతనే నేను అన్నిటినీ చేయగలను. కొంతమంది చిన్న చిన్న విషయాలు సాధించగానే గర్వాత్ములైపోతూ ఉంటారు. నేనే అంతా, నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నేను ఏదైనా చేయగలను, నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరు, నన్ను ఎవరు అడగవద్దు, నాకెవరు చెప్పవద్దు అనే ఒక అహంతోటి, ఒక గర్వంతో జీవిస్తూ ఉంటారు. అయితే క్రీస్తు అనుగ్రహించే శక్తి చేతనే నేను అన్నిటినీ చేయగలను, నేను ఏదైనా సాధించగలను, నేను ఎక్కడికైనా వెళ్ళగలను, అది క్రీస్తు అనుగ్రహించే శక్తి చేతనే అని మనం అందరం కూడా తెలుసుకుందాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో చేసిన మేలులన్నీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ముఖ్యముగా ఈ మహోత్సవాలు, ఈ తంబి మహోత్సవాలను మనం ఘనముగా జరుపుకున్నటువంటి సమయంలో ఆ దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలను చేసి ఈ మహోత్సవాన్ని విజయవంతం చేశాడు. అది దేవుడిచ్చే శక్తితోనే సాధ్యమైంది. దేవుడు అద్భుతం చేశాడు, దేవుడు మంచి పని చేశాడు, దేవుడు గొప్ప పని చేశాడు. ఆయన కృప, ఆయన దీవెన, ఆయన శక్తితోటే మనము ఈ యొక్క పండుగను విజయవంతం చేసుకోగలిగాం. కళ్ళు మూసుకొని ఆ దేవునికి ఒక్కసారి మన మనసులో కృతజ్ఞతలు చెల్లించుకుందాం. దేవా, ఇది నీ కృప, నీ యొక్క శక్తి వలన మాకు తోడుగా ఉన్నావు. మానవులమైనటువంటి మాకు అంత శక్తి లేకపోయినా నీవు నడిపించుకున్నావు, నీవు అద్భుతాలు చేశావు, నీవు మా జీవితంలో గొప్ప కార్యాలు చేశావు. నీకు వందనాలు అని దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరము కూడా లేచి నిల్చొని మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతుని ఆజ్ఞలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునికి మూడవ నాడు చనిపోయిన వాడు లేచెను. పరలోకముకి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరోద్ధారణ విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్దిసేపు కళ్ళు మూసుకొని దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులకు ఆ ప్రభునకు కృతజ్ఞతలు తెలియచేస్తూ దేవుని యొక్క అనుగ్రహాలు, దీవెనలు మనందరిపైన కుమ్మరించమని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన దేవ, మానవులను ఎంతగానో ప్రేమించి
మీ దివ్య కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని మా అందరికీ రక్షకుడిగా అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కుమారుని యొక్క దివ్య నామములో తల్లి శ్రీసభను దీవించి ఆశీర్వదించమని ఆ ఫ్రాన్సిస్ జగద్గురువులను, కార్డినల్స్ను, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, ఉపాధ్యాయోపదేశులను దీవించి ఆశీర్వదించండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని వారికి దయచేసి మీ సువార్తను ప్రకటించటానికి కావలసినటువంటి దీవెనలతో నింపమని అందరూ మా తండ్రి మా తండ్రి మా ప్రియ తండ్రి మా ప్రార్థన ఆలకించవా. మా తండ్రి మా తండ్రి మా ప్రియ తండ్రి మా ప్రార్థన ఆలకించవా. దయామయుడైన దేవా, ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రతి వారికి మీ శాంతిని సమాధానముతో నింపి నీ ప్రేమ అన్యోన్య సహవాసముతో జీవించి ఒకరు ప్రేమించుకుంటూ సోదర ప్రేమ కలిగి జీవించే భాగ్యాన్ని ప్రతి వారికి దయచేస్తూ శాంతితో నింపమని అందరూ మా తండ్రి మా తండ్రి మా ప్రియ తండ్రి మా ప్రార్థన ఆలకించవా. మా తండ్రి మా తండ్రి మా ప్రియ తండ్రి మా ప్రార్థన ఆలకించవా. దయామయుడైన దేవా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి 80వ వర్ధంతి మహోత్సవములను నవదిన ప్రార్థనలు మొదలుకొని ప్రభువా, ఈ 3 రోజులు జరిగినటువంటి ఈ ఉత్సవాలలో మీ అపారమైనటువంటి దీవెనలను అనుగ్రహాలను ఈ పుణ్యక్షేత్రం పైన, ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించినటువంటి బిడ్డలందరిపైన మీరు కుమ్మరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ దివ్య కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని యొక్క అనుగ్రహాలతో మమ్మందరిని దీవించి ఆశీర్వదించమని అందరూ మా తండ్రి మా తండ్రి మా ప్రియ తండ్రి మా ప్రార్థన ఆలకించవా. మా తండ్రి మా తండ్రి మా ప్రియ తండ్రి మా ప్రార్థన ఆలకించవా. దయామయులైన దేవా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి 80వ వర్ధంతి మహోత్సవములను ఘనముగా మీ దివ్యనామంలో కొనియాడటానికి ప్రత్యక్షముగాను పరోక్షముగాను సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి వారి కుటుంబాలలో మీ శాంతిని, సమాధానాలను, ఆనందమును, ఆరోగ్యములతో నింపమని అందరూ మా తండ్రి మా తండ్రి మా ప్రియ తండ్రి మా ప్రార్థన ఆలకించవా. మా తండ్రి మా తండ్రి మా ప్రియ తండ్రి మా ప్రార్థన ఆలకించవా. దయగల దేవా, ఈ 3వ రోజు నాడు ఈ పుణ్యక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి గురువులందరము కలిసి మా మేరీ మాత ప్రావిన్స్లో ఉన్నటువంటి పూజ్య గురువులతో మీ దివ్యనామమునకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ అర్పిస్తున్నటువంటి ఈ కృతజ్ఞత దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి బిడ్డలందరిని దీవించి ఆశ్రయించండి. ఈ పుణ్యక్షేత్రమును ప్రభా దినదినము అభివృద్ధి చేస్తూ ఈ పుణ్యక్షేత్రము అనేక మంది బిడ్డలకు ఆశీర్వాదకరముగా మార్చి ఈ పుణ్యక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి గురువులకు ఆయురారోగ్యములను దయచేయమని, వారి సేవా జీవితము ద్వారా మీ యొక్క అనుగ్రహాలను మా అందరిపైన కుమ్మరించమని అందరూ మా తండ్రి మా తండ్రి మా ప్రియ తండ్రి మా ప్రార్థన ఆలకించవా. మా తండ్రి మా తండ్రి
కొద్దిసేపు మౌనంగా ఉండి మీ ప్రార్థన సహాయమును ప్రార్థన అవసరతలను ప్రభునకు తెలియచేసి ప్రార్థిద్దాం. ఈ మా మనవులన్నీ మన నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సగరి సారి సా ససా సగరి సాని సా సగగగా సగమ గమని పగారి సాని సా సగరి సాని సా ససా సగరి సాని సా సగగగా సగమ గమని పగారి సాని సా. వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రవత చేయవడిగ హృదిని ప్రభువు చేరగా పరము ప్రణుతి గణము సమర్పింతును కదమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రవత చేయవడిగ హృదిని ప్రభువు చేరగా. సగరి సాని సా ససా సగరి సాని సా సగగగా సగమ గమని పగారి సాని సా సగరి సాని సా ససా సగరి సాని సా సగగగా సగమ గమని పగారి సాని సా. సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవ దేవ భువిని చేరగా సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవ దేవ భువిని చేరగా మిగిల శ్రీకరాని చరణ పూజకు ఫలపుష్పం ధనధాన్యం సమర్పింతును మిగిల శ్రీకరాని చరణ పూజకు ఫలపుష్పం ధనధాన్యం సమర్పింతును వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమును ఇలా ప్రార్థింపుము. ప్రభు నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మరణము నుండి సకల కీడుల నుండి రక్షించుటకు నీవు ఎంతో ప్రేమతో మీ కుమారుని మా కొసగితివి. అనుదిన సంకటముల నుండి మమ్ము కాపాడిన మీకు కృతజ్ఞతతో అర్పించు ఈ బలిని సాదరముగా స్వీకరింపమని విన్నవించుకొనుచు ఉన్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్మ విమోచకు మీరు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వర్ణ శరీరము ధరించి కన్యక నుండి జన్మించను. మీ చిత్తం నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించకు అతడు తన హస్తములను చాచి స్లీవపై శ్రమను అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెరించి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, హోసానా హల్లెలూయా హోసానా, హోసానా హల్లెలూయా హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా. హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా. హోసానా హోసానా హోసానా, హోసానా హోసానా హోసానా. పరలోకము భూలోకము ప్రభు మహిమతో నిండియున్నవి. ప్రభు పేరిట వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా. హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా. హోసానా హోసానా హోసానా, హోసానా హోసానా హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచు ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి అర్పించకై ప్రజలను నిరతము పిలుచు ఉన్నారు. కావునవు ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున
ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలినవారా ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఆ విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుము. ఏలినవారా ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించేదము, ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, ఈ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి
పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణంగా రూపొందించినగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధనులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పుణితులతోనూ మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. దయగల సర్వేశ్వర, మరొకసారి బ్రదర్ జోసఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్రమును, ఈ పుణ్యక్షేత్రములో పనిచేస్తున్నటువంటి గురువులను, కన్యాశ్రీలను ప్రతి వారిని మీ సన్నిధిలో సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ దివ్య పూజాబల్లో పాల్గొని ప్రార్థిస్తున్న ఈ బిడ్డల మనలను ఆలకించి వీరందరిపైన మీ దీవెనలు కుమ్మరించమని బ్రతిమాలుచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. బ్రదర్ జోసఫ్ తంబి గారి 80వ వర్ధంతి మహోత్సవములు చాలా ఘనముగా కొనియాడాము. ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఆ త్రిత్వేక సర్వేశ్వరుడు సమర్పించినందులకు కృతజ్ఞతాభావముతో మనమందరము కలిసి ఆ పరలోక జపము ద్వారా దేవునికి స్తుతించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించు ఉన్నాను, నా శాంతిని మీకు ఇచ్చు ఉన్నాను అని మీ అపోస్తులతో వంచిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీతోనూ మీ కుటుంబాలతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము, దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపమును పరిహరించే మన యొక్క లోకరక్షకుడు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందేదను. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవనందని కాచుకపడునుగాక. ఆమేన్. ప్రేమ స్వరూప దైవమా, మనుష్య రూప వచనమా. ప్రేమ స్వరూప దైవమా, మనిషి రూప వచనమా. పావుల రూపాత్మమా, సృష్టికర్త త్రిత్వమా. పావుల రూపాత్మమా, సృష్టికర్త త్రిత్వమా. సృష్టికర్త త్రిత్వమా. ప్రేమ స్వరూప దైవమా, మనుష్య రూప వచనమా. ప్రేమ స్వరూప దైవమా, మనుష్య రూప వచనమా. వాక్కుతో విశ్వమంతయు చేసిన దివ్య స్వరమా. ఒక్క సంజ్ఞతో సమర్య శ్రీకి స్వేచ్ఛనిచ్చిన సత్యమా. వాక్కుతో విశ్వమంతయు చేసిన దివ్య స్వరమా. ఒక్క సంజ్ఞతో సమర్య శ్రీకి స్వేచ్ఛనిచ్చిన సత్యమా. పరలోక తండ్రి స్వరమా, భూలోక వాక్య రూపమా. ఉద్ధరించు ఆత్మల విలోక దిక్కు
ఐక్యదైవమా క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు పరిపాలించు సర్వేశ్వర క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు పరిపాలించు సర్వేశ్వర పవిత్రాత్మతో యుగయుగములు నివసించు త్రిత్వేశ్వర పవిత్రాత్మతో యుగయుగములు నివసించు త్రిత్వేశ్వర ప్రేమ స్వరూప దైవమా మనుష్య రూప వచనమా ప్రేమ స్వరూప దైవమా మనుష్య రూప వచనమా దైవ కుమారుని రూపాంతరమున వినిపించిన తండ్రి స్వరమా పరుష కుమారుని జ్ఞాన స్థానములో దిగి వచ్చిన దివ్య ఆత్మమా దైవ కుమారుని రూపాంతరమున వినిపించిన తండ్రి స్వరమా మనుష్య కుమారుని జ్ఞాన స్థానములో దిగి వచ్చిన దివ్య ఆత్మమా పరిశుద్ధ దైవమా మరియా పుత్రమా అగ్ని నాలుక ఆత్మమా మమ్ము రక్షించు త్రిత్వమా ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా బాధలను చూచి కనికరింపుము. మా పాపములు మీకు కోపం పుట్టించినను కనికరముతో మీ అనుగ్రహమును మా నుండి తొలగింపము. మీ కుమారుని శ్రమల ఫలితముగా మాపై కృప చూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ కూడా కొద్దిసేపు కూర్చోండి. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, 1981 సంవత్సరములో ఒక గొప్ప అద్భుతం జరిగింది. 1981 సంవత్సరములో ఒక ఇద్దరు ఆడవాళ్ళు బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క సమాధి చెంతకు వచ్చి ప్రార్థించారు. వారికి మగ సంతానము లేదు. వారిరువురు కూడా ప్రార్థనలో ఈ విధముగా మొరపెట్టారు తంబి గారికి, మా కోడలికి మగ సంతానము కలిగితే తంబి గారా మీకే సమర్పిస్తాను అని ప్రార్థించారు. 1982 సంవత్సరంలో ఒక తల్లికి ఒక బాలుడు జన్మించాడు. అతని పేరు బ్రదర్ జోసెఫ్ తంబి అని నామకరణ చేశారు, బప్తిస్తం ఇచ్చారు. ఆ జోసెఫ్ తంబే ఈరోజు ఈ పుణ్యక్షేత్రములో బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్ర రెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, 1981 సంవత్సరంలో నా తల్లి సుశీలమ్మ, మా నానమ్మ మనోహరమ్మ ఇద్దరు ఇక్కడికి వచ్చి తంబి గారికి మొక్కుకోవడం ద్వారా నేను ఒక గురువుగా, వారు ఆ రోజు మొక్కుకున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ గురువుగా నేను అభిషేక్తులై మీ ముందు ఉన్నాను. తంబి గారికి సహాయం చేస్తాను నేను ఎప్పుడు కూడా కళ్ళలో కూడా ఊహించలేదు. మా నానమ్మ మా తల్లి కూడా ఊహించారు, నాకు తెలియదు. కానీ గొప్ప అదృష్టాన్ని మా మేరీ మాత కపూచన్ ప్రొవిన్షియల్ గారు, మా కౌన్సిలర్సు నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. దానికి తోడుగా
ఈ పుణ్యక్షేత్రంలో ఈ బాధ్యతలు నేను నిర్వహిస్తూ ఉన్నాను. ఈ కౌన్సిలర్స్ అందరికి కూడా ప్రొవిన్షియల్ ఫాదర్ అయినటువంటి ఫాదర్ మరియదాస్ ప్రత్తిపాటి గారికి, వికార్ ప్రొవిన్షియల్ ఫాదర్ ప్రవీణ్ కుమార్ గోపు, సామ్వేలు ఆరుగోలను, బ్రదర్ నామ్దేవ్ దగాం, అమర్ కుమార్ సింగ్, వీరు అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అదే విధముగా ఈరోజు ఈ దివ్యబలి పూజలో పాటలు పాడినటువంటి గాయక బృంద సభ్యులు ఎవరు అంటే నా యొక్క బ్యాచ్మేట్స్, నా యొక్క స్నేహితులు, యేసు తిరుహృదయ దేవాలయ గాయక బృందం వేంపాడు రెవరెండ్ ఫాదర్ గంగారపు మరియన్న గారు ఎస్సీజే, అదే విధముగా బ్రదర్ ఫాదర్ ఇమ్మానువేల్ వేంపాడులో వీరు సేవలు అందిస్తూ ఉన్నారు. వీరికి వీరి గాయక బృంద సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు బ్రదర్ జోసెఫ్ తంబి గారి 80వ వర్ధంతి మహోత్సవాలు ఇంత గొప్పగా జరిగాయి అంటే కేవలం రెక్టర్ గారి యొక్క పని ఒక్కటే లేదు, ప్రొవిన్షియల్ కౌన్సిల్ యొక్క పని ఒకటే లేదు, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పనిచేశారు. అందులో పుణ్యక్షేత్ర గురువులు మరీ ముఖ్యముగా ఫాదర్ అభిలాష్ గోపు విచారణకర్తలు, కోశాధికారి అయినటువంటి దిరిసం జయప్రసాద్ ఫాదర్ గారు, అదే విధముగా సహాయ గురువులైనటువంటి యేసుపాదం ఫాదర్ గారు. నేను ప్రతిరోజు కూడా బయటికి వెళ్ళి పోలీస్ అపాయింట్మెంట్స్ కోసం కానీ అన్ని పర్మిషన్ల కోసం బయటికి వెళుతూ ఉన్నాను. ప్రతిరోజు ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తూ ఉండేవాడిని. కానీ మా కమ్యూనిటీ సహోదరులు అభిలాష్ ఫాదర్ గారు, జయప్రసాద్ ఫాదర్ గారు, యేసుపాదం ఫాదర్ గారు ఈ పుణ్యక్షేత్రంలోనే ఉండి ఇంత గొప్ప ఈ విజయోత్సవంలో వారు ఒక మూల స్తంభాలుగా ఉన్నటువంటి వ్యక్తులు. వీరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను డియర్ బ్రదర్స్. అదే విధముగా ఈ పుణ్యక్షేత్రంలో ఈ విచారణలో ఒక 3 కాన్వెంట్లు ఉన్నాయి. ఒకటి ఈ క్యాంపస్లోనే ఎఫ్సిసి అమ్మగారులు, ప్రక్కకు వెళితే మన సెంట్ ఆన్స్ సభకు చెందినటువంటి కన్యాశ్రీలు, ఇంకా కొంచెం ముందుకు వెళితే క్లారా సదన్ సిస్టర్స్. క్లారా సదన్ సిస్టర్లో ఆ సుపీరియర్ సిస్టర్ గారు సిస్టర్ జ్యోతి, సెంట్ ఆన్స్ అమ్మగారుల్లో సిస్టర్ గాబ్రియల్, ఎఫ్సిసి అమ్మగారుల్లో సిస్టర్ బెన్సీ. వీరందరూ కూడా నాకు చాలా సహాయ సహకారాలు అందించారు. వారికి వేలాది కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అదే విధముగా మనం ప్రతిరోజు కూడా దివ్యబలి పూజ చేస్తూ ఉన్నప్పుడు ఈ పీఠాన్ని చాలా చక్కగా అలంకరించారు. ఎవరో కాదు, ఎఫ్సిసి అమ్మగారులు. వారందరికీ కృతజ్ఞతలు తెలియపరచడానికి ముందు సిస్టర్ బెట్సీ, ఎఫ్సిసి ప్రొవిన్షియల్ సిస్టర్ గారు వారి కన్యాశ్రీలను అవుటుపల్లి పుణ్యక్షేత్రానికి చాలామంది సిస్టర్లను పంపించి ఈ ఏర్పాట్లు ఇంత సక్రమముగా వారు చేసినందులకు ప్రొవిన్షియల్ సిస్టర్ గారికి, కన్యాశ్రీలకు వేలాది కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అదే విధముగా ఈ 80వ వర్ధంతి మహోత్సవాల సందర్భంగా కొన్ని కమిటీలు వేశాము. వారిలో రిసెప్షన్ కమిటీ చిన్ను ఫాదరు, జాన్ మద్దిరాల ఫాదర్ గారు, ఎంసి ఈ పూజ అలంకరణ సమయంలో అన్ని ఏర్పాట్లు చూసింది ఫాదర్ మత్యాస్ కొల్లి గారు, రవి మద్దాల. వీరిరువురు కూడా చాలా ఎక్కువగా పనిచేశారు. వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అదే విధముగా ఈ స్టేజ్ మీద చాలామంది అనౌన్స్మెంట్ చేశారు. వారిలో రమేష్ ఫాదర్ గారు, ఇన్నబాబు పొలమరశెట్టి, అవినాష్ బిట్రా, వీరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. తరువాతకి మా విచారణలో 4 కాటకిస్టులు ఉన్నారు. వారిలో జవానెస్ మాస్టర్ గారు, ఆరోగ్యం మాస్టర్ గారు, ఆశీర్వాదం మాస్టర్ గారు, మగ్దలేనమ్మ, వీరు 4 కూడా మా గురువులకు
చాలా తోడుగా ఉంటూ ఇన్ని ఏర్పాట్లు చేసిన వారికి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. అదే విధముగా ఈ వర్ధంతి మహోత్సవాల సందర్భముగా చాలామంది భక్తులకు సమాధి దగ్గర కావచ్చు, దేవాలయం దగ్గర కావచ్చు, చాలామంది ప్రజలకు ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి బ్రదర్లు జానంపేట నుంచి సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో ఉన్నటువంటి రెక్టర్ బ్రదర్ అనిల్ సుత్తి గారు, అదేవిధముగా బ్రెండిసి కాలేజీలో మత్యాస్ కొల్లి ఫాదర్ గారు, వీరి కమ్యూనిటీ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధముగా మన ఈ పుణ్యక్షేత్రంలో పండగ సందర్భంగా కొంతమంది పూజలు రాశారు. వారిలో పీటర్ క్లావర్ సిస్టర్స్, అడరేషన్ అమ్మగారులు ఎనికేపాడు నుంచి, జోసఫ్ నివాస్ సిస్టర్స్ ఎనికేపాడు నుంచి, అదేవిధముగా మన విచారణలో ఉన్నటువంటి కొంతమంది పిల్లలు ఆర్ కిషోర్ కుమార్, జి దివ్య, యు రాణి, పవిత్ర, విజయరాణి, అనుశ్రీ, రత్నకుమారి, విద్య, కీర్తి, హరిక, వీరికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధముగా మన తంబి గారి యొక్క గృహమునందు సమాధి నందు పనిచేసినటువంటి సహాయము చేసినటువంటి బ్రదర్లు ఎనికేపాడు నుంచి వచ్చినటువంటి బ్రదర్ సురేష్ నాయక్ గారు, రెక్టర్ ఫాదర్ గారు, వారి కమ్యూనిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. మన మ్యూజియంలో పనిచేసినటువంటి బ్రదర్లు వరంగల్ కరుణాపురం నుంచి వచ్చినటువంటి ప్రినవ్ శెట్టి బ్రదర్స్, ఆ రెక్టరు బ్రదర్ ఎన్నయ్య పోలిశెట్టి, వారి కమ్యూనిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇన్ఫర్మేషన్ సెంటర్లో పనిచేసినటువంటి వారు బ్రదర్ ప్రవీణ్ కుమార్, ప్రభాకర్ కొల్లి, కిషోర్ కచ్చా, గ్రేసీ నివాస్ సిస్టర్స్, ప్రతిపాటి తెరేసా, వీరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధముగా అస్పిన్, వీరికి బ్రదర్ సుధాకర్ లారెన్స్ భోజన ఫుడ్ కమిటీలో ఉన్నారు. దిలీప్ పంగా, ఇన్నబాబు పొలమరశెట్టి, వీరికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధముగా కొంతమంది పాప సంకీర్తనాల్లో కూర్చున్నటువంటి వారు ఆరోగ్యం మందనాదం, చిన్నప్ప పయార్ద, అనిల్ సుత్తి, జాన్ గుల్లా, ప్రవీణ్ దొడ్డ, జోనిస్ నిలూరి, వీరికి ప్రత్యేక వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధముగా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ గొప్ప మహోత్సవాలు ఇంత ఘనముగా జరుపుకున్నాము అంటే మొట్టమొదటగా మన గన్నవరం కాన్స్టిట్యుయెన్సీ శాసనసభ్యులైనటువంటి యాళ్ళగడ్డ వెంకట్రావు గారి యొక్క అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్నో పర్మిషన్లు అతని ద్వారా మనకు వచ్చాయి. ప్రత్యేకముగా శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. తరువాతకి కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి, కృష్ణా జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకమైన వందనాలు పుణ్యక్షేత్రం తరపున తెలియపరుస్తూ ఉన్నాను. పంచాయత్ రాజ్ నుంచి ఎండిఓ, ఈఓపిఆర్డి, పంచాయత్ సెక్రటరీ, ఆ పంచాయత్ సెక్రటరీ దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ సిబ్బందికి, వీరందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పి గారు, సిఐ హనుమాన్ జంక్షన్, ఎస్ఐ ఆత్కూరు, ఫైర్ ఆఫీసర్స్, వీరందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. హెల్త్ డిపార్ట్మెంట్ డిఎంహెచ్ఓ గారు, అవుటుపల్లిలో పిహెచ్సి హాస్పిటల్లో డాక్టర్ గారికి, హెల్త్ సూపర్వైజర్, స్టాఫ్ సిబ్బందికి ప్రత్యేక వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధముగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు కూడా వారికి చాలా సహకరించారు. వారికి కృతజ్ఞతలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ డిఈ గారు, ఏఈ గారు, మన దగ్గర ఉన్నటువంటి శేఖర్ లైన్మెన్, అతనికి సహకరించినటువంటి సిబ్బంది, వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. మన వాటర్ సప్లై ఏఈ గారు, ఆర్డబ్ల్యూఎస్, వీరికి ప్రత్యేక వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను.
అదే విధముగా మన భక్తులకు ట్రాన్స్పోర్ట్ విషయంలో సహకరించినటువంటి ఈ దగ్గర ఉన్నటువంటి అన్ని డిపో మేనేజర్లు, మరీ ముఖ్యంగా మన గన్నవరం డిపో మేనేజర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ పుణ్యక్షేత్ర ఆవరణాన్ని చూస్తే విద్యుత్ దీపాలతో అలంకరించబడి ఉంది. అది కేవలం మళ్ళీ కోటి వీరిద్దరూ కూడా నిద్రపోకుండా చాలా కష్టపడి ఇంత సుందరముగా అలంకరించినటువంటి వారిద్దరికి కూడా, అన్నదమ్ములిద్దరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అదే విధముగా షామియానా, జోజీ, వాటర్ సప్లై, ఈ షామియానా సంబంధించినటువంటి అన్ని టెంట్లు ఏర్పాటు చేసినటువంటి జోజికి, ఈ డిజిటల్ మీడియా ద్వారా నవదిన ప్రార్థనల నుంచి లైవ్ టెలికాస్ట్ చేసినటువంటి మున్నా వారి బృందానికి, అదే విధముగా దివ్యవాణి యాజమాన్యంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. వీటితో పాటు ఈ పరిసర ప్రాంతాలను పరిశుభ్రముగా ఉంచడానికి ప్రయత్నం చేసినటువంటి సుబ్బు వారి యొక్క బృందము, సాంబయ్య వారి యొక్క బృందము, శాంతి భవన్లో పనిచేస్తున్నటువంటి మాకు సహాయం చేస్తున్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి అక్క చెల్లెలు, అదే విధముగా మా కమ్యూనిటీలో పనిచేస్తున్నటువంటి తంబి, రాణి వారి యొక్క బృందము, అదే విధముగా మనందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసినటువంటి రవీంద్ర వారి యొక్క బృందము, వారందరికీ కూడా ప్రత్యేక వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కొంతమంది మన విచారణలో ఉన్నటువంటి కొంతమంది వాలంటీర్స్ మనకు సహాయం చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రంలో నాకు సహకరించినటువంటి మా గురువులతో పాటు సంఘ పెద్దలు, గుడి పెద్దలు, మీటింగ్ విషయం అప్పటి నుంచి 2-3 నెలల నుంచి సంఘ పెద్దలు, గుడి పెద్దలు నాకు తోడుగా ఉంటూ సలహాలు ఇస్తూ ఈ 80వ వర్ధంతి మహోత్సవాలు చాలా గొప్పగా జరగాలి అని సలహాలు ఇస్తూ సహాయం చేసినటువంటి సంఘ పెద్దలకు, గుడి పెద్దలకు, మర్యాదల సభ్యులకు, ఈ పూల డెకరేషన్ విషయంలో కావచ్చు మర్యాదల సభ్యులు, అదేవిధముగా ఈరోజు 15వ తారీఖు ఉదయము పండగ పూజలో పాటలు పాడినటువంటి బ్రదర్ జోసఫ్ తంబే గారి యొక్క గాయక బృంద సభ్యులందరికీ, మన పూజాబడిలో పనిచేసినటువంటి ఆ యొక్క వత్తాసు పిల్లలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధముగా యూత్ పిల్లలు ఎప్పటి నుంచో నన్ను నిద్రపోనిస్తలేరు, వాళ్ళు నిద్రపోవడం లేదు. ప్రతిసారి నేను పడుకున్నా కానీ ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి, ఫాదర్ స్టేజ్ మీద అది తక్కువైంది, ఇది తక్కువైందని పదే నాకు చెప్తూ ఈ స్టేజీని మొట్టమొదటిసారిగా ఇంత అలంకరణ చేసింది ఆ క్రెడిట్ ఈ బ్రదర్ జోసఫ్ తంబి గారి యొక్క యూత్ బిడ్డలు. ఈ కొన్ని రోజుల నుంచి నిద్రపోకుండా చాలా కష్టపడి పనిచేసినటువంటి బ్రదర్ జోసఫ్ తంబి గారి యొక్క యూత్ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధముగా మన సాక్రిస్టీ అమ్మగారు సిస్టర్ జీనా గారు, సిస్టర్ గారు కూడా పెద్ద వయసు అయినప్పటికీ కూడా మనకంటే ఎక్కువగా చాలా యాక్టివ్గా ఉండి పనిచేసినటువంటి సిస్టర్ జీనా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధముగా ఈ 3 రోజుల మహోత్సవాలలో 13, 14, 15 తారీఖులలో దీవబలి పూజను ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడిపించినటువంటి గురువులు రెవరెండ్ ఫాదర్ భీమ్లా ప్రేమ్ కుమార్, అదేవిధముగా బ్రదర్ కామా జాన్, అదేవిధముగా ఫాదర్ పంగా దిలీప్, ఫాదర్ మద్దాల రవి, ఫాదర్ పొలమరశెట్టి ఇన్నబాబు, ఫాదర్ పయర్దా చిన్నప్ప, ఫాదర్ ఫ్రాన్సిస్ బ్రిండిసి భవన్ నుంచి,
రెవరెండ్ ఫాదర్ ఆర్ గోల్ను సామ్యుయల్ ఫాదర్ గారులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అదే విధముగా ఈ మహోత్సవాలు ఈ ఔటపల్లి ప్రాంతంలోనే కాకుండా ఈ తెలుగు రాష్ట్రాలలో లేక మిగతా రాష్ట్రాలకు కూడా వెళ్ళాలి అని నాకు మీడియా సిబ్బంది చాలా సహాయాలు అందించారు. ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా, వారందరికీ కూడా పుణ్యక్షేత్రం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధముగా ఈ 3 రోజుల మహోత్సవాలలో చాలామంది ఈ కల్చర్ కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి వీరందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. చివరగా ఎవరినైనా నేను మర్చిపోయి ఉంటే దయచేసి నేను మర్చిపోయినటువంటి వ్యక్తులకు కూడా పుణ్యక్షేత్రం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ మహోత్సవములు ఇంత ఘనంగా జరగడానికి రథసారథిగా అన్ని ప్రోగ్రామ్స్ని కోఆర్డినేట్ చేస్తూ వివిధ విభాగాల్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్కరిని ఒక తాటిపై నడిపిస్తూ వీటన్నిటినీ తమ యొక్క భుజస్కంధాలపై వేసుకొని ఎంతో చక్కగా అద్భుతంగా ఈ ప్రోగ్రాం అంతటిని ఆర్గనైజ్ చేసి ఈరోజు ఈ మహోత్సవాలు ఇంత విజయముగా ఇంత చక్కగా అద్భుతంగా జరిపించబడడానికి ముఖ్య కారకులు మన పుణ్యక్షేత్ర రెక్టర్ జోసెఫ్ పాలడుగు గారు మరియు ఔటపల్లి విచారణకర్తలు ఫాదర్ గోపు అభిలాష్ గారు, అదేవిధంగా సహాయ గురువులు యేసుపాదం గారు మరియు జయప్రసాద్ ఫాదర్ గారు. వీరు మా కప్పుచిన గురువులు. ఈ నలుగురు కూడా ఎంతో చక్కగా ఒకే మనస్సు, ఒకే ఆలోచనతో ఈ నలుగురు కూడా ఈనాడు మనం చూస్తున్నటువంటి ఇంత చక్కని నవోదయ ప్రార్థనల నుంచి ఎంతో చక్కగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు. అంతేకాకుండా 3 నెలల నుంచి వీరికి ప్రతి ఒక్క విషయాన్ని తీక్షణంగా పరిశీలించి దాన్ని ఎంతో చాకచక్యంగా ఈ పండుగను జరిపినందుకు మా మేరీమాత క్యాపుచ్ ప్రావిన్స్ తరపున, మేరీమాత ప్రావిన్స్ సభ్యులందరి తరపున ఈ పుణ్యక్షేత్రం పనిచేస్తున్న మా సహోదర గురువులకు మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. హార్టీ కంగ్రాచులేషన్స్ డియర్ ఫాదర్స్. అదేవిధంగా ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసినటువంటి దివ్యవాణి టీవీ ఛానల్ CEO లూథరాజు ఫాదర్ గారికి, వారి యొక్క బృందమునకు, మరి ముఖ్యంగా ఈ 3 రోజులు మా మధ్య ఉండి ఎంతో శ్రమించినటువంటి మరీదాస్ మాస్టర్ గారికి, ఈ సార్లందరికీ కూడా మా పుణ్యక్షేత్రం తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు, దేవుని ఆశీర్వాదములు. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మైన దేవుడు మేము దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి తల్లి ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కృపారసము గలవో మాత కన్యమరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూడమ్మ. కృపారసము గలవో మాత కన్యమరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూడమ్మా.
త్యాగధనుడా జోసెఫ్ తంబి అందరి వాడవయ్యా. త్యాగధనుడా జోసెఫ్ తంబి అందరి వాడవయ్యా. ధన్యజీవి జోసెఫ్ తంబి అద్భుత వ్యక్తివయ్యా. ధన్యజీవి జోసెఫ్ తంబి అద్భుత వ్యక్తివయ్యా. నిన్ను వీడిన వారి మనవి ఆలకించుమయ్యా. త్యాగధనుడా జోసెఫ్ తంబి అందరి వాడవయ్యా. త్యాగధనుడా జోసెఫ్ తంబి అందరి వాడవయ్యా. నీ ప్రార్థనలు కలకాలము దీవెన పడయుదము. నీ సన్నిధిలో ప్రతిక్షణము సంతోషముందెదము. త్యాగధనుడా జోసెఫ్ తంబి అందరి వాడవయ్యా. కృపారసము గలవో మాత కన్యమరియమ్మ. క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూడమ్మ. కృపారసము గలవో మాత కన్యమరియమ్మ. క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూడమ్మ. కను పాపవలే మము కాయుమని నీ కుమారుని వేడమ్మా. కను పాపవలే మము కాయుమని నీ కుమారుని వేడమ్మా. కృపారసము గలవో మాత కన్యమరియమ్మ. క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూడమ్మ. నజరేతురిలో శుభ సందేశము అందుకొంటివే. బెత్లెహేములో బాల యేసుని భువికందించితివే. నజరేతురిలో శుభ సందేశం అందుకొంటివే. బెత్లెహేములో బాల యేసుని భువికందించితివే. ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా. ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా.